తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ కేవీ రెడ్డి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేవీ రెడ్డి సతీమణి విజయలక్ష్మిపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై బాడంగి సిఐ శ్రీనివాసరావుపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు జర్నలిస్ట్ కేవీఆర్ మాత్రం ఇంకా బొబ్బిలి పోలీసుల అదుపులోనే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకే వైద్య పరీక్షలు పూర్తి చేసినప్పటికీ ఆయనను కోర్టు ఎదుట హాజరుపరచలేదని సమాచారం. కోర్టు ఆవరణ వరకు తీసుకెళ్లిన పోలీసులు అనంతరం తిరిగి బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా పోలీసుల అదుపులో ఉన్న కేవీఆర్ను పరామర్శించేందుకు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి చిన్న వెంకటప్పల నాయుడు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే కేవీఆర్ను ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఇవ్వలేదు. ఫోన్లో మాట్లాడేందుకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. కేవీఆర్ అనేటువంటి ఒక రిపోర్టర్ పైన ఒక ఫాల్స్ కేసు పెట్టి బాడంగి పోలీస్ స్టేషన్లో ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని పోలీసు వారు ప్రభుత్వ భాగస్వామ్యం ఆయన టార్చర్ పెట్టే పరిస్థితి చేశారు. గతంలో ఒకసారి కర్నూలు వెళ్ళి అక్కడ టార్చర్ పెట్టారనేది మాత్రమే ఇన్ఫర్మేషన్. మరి అదేవిధంగా ఈరోజు ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడికో తిరిగి ఆయన పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ బొబ్బిలి తీసుకొచ్చారు. బొబ్బిలి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయనకి ఏం జరిగింది ఒకసారి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం మీద నేను కానీ మా లా అడ్వకేట్స్ కానీ మా నాయకులు కానీ స్టేషన్కి వచ్చాం. రూరల్ స్టేషన్లో సిఏ గారు లేరంటే అర్బన్ స్టేషన్లో ఉన్నారంటే అర్బన్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. కేవీఆర్ అనేటువంటి ఒక